హలో, నేను మీ సిఎస్ రావు. జగన్ చెప్తే చేస్తాడు అంతే. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరుడుగట్టినటువంటి కార్యకర్తలు నమ్మేటువంటి మాట. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే చెయ్యడు అనేది 2019లో ఆయన ఇచ్చినటువంటి హామీలను పరిశీలిస్తే అర్థమవుతుంది. ఏంటి ఆ హామీలు? 134 హామీలు ఇచ్చారు ఆయన. అవన్నిటిని కూడా చెయ్యలేదు అనేది ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అవేంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ సిపిఎస్ రద్దు, ఇది ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీ. 15 రోజుల్లో నేను చేసేస్తానన్నా, అదేం పెద్ద పని కాదన్నారు. కానీ సిపిఎస్ రద్దు మాత్రం చేయలేకపోయారు. ఇప్పటికి కూడా ప్రత్యేక హోదా మెడలు వంచి తీసుకొస్తానని చెప్పి అన్నారు, కేంద్రం మెడలు వంచి. కానీ మెడలు వంచడం కాదు, ఇప్పుడు ఢిల్లీకి పోయి ఆయన మోకారు వెళ్తున్నారు అనేది ఆయన చెల్లెలే చెప్తూ ఉన్నారు. మద్య నిషేధం, ఇది మహిళలందరూ నమ్మారు. మహిళల్ని నిట్టనిలున ముంచేశారు జగన్మోహన్ రెడ్డి. ఆయనే ఇప్పుడు మద్యం అమ్ముతూ ఉన్నాడు. మద్యం ఆదాయంతో ఇప్పుడు ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నాడు. ఇక 30 లక్షల ఇళ్ల నిర్మాణం, ఎక్కడా కూడా ఇళ్ల నిర్మాణం జరగలేదు. గత ప్రభుత్వం చేసినటువంటి ఇళ్ల నిర్మాణాలను కూడా ఆపేశారు. ఇక 2,30,000 ఉద్యోగాల భర్తీ, అసలు భర్తీ అనేది 2,30,000 ఉద్యోగాల భర్తీ అనేది మర్చిపోయారు ఎప్పుడు. ఇక ప్రతి ఊర్లో మినరల్ వాటర్ ప్లాంటు, అసలు వాటర్ లేక చాలా గ్రామాలు ఉన్నాయి. వికలాంగుల పెన్షన్ 3,000, ఇది చేయలేదు. 45 ఏళ్ళు దాటితే పెన్షను, 45 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ ఇస్తా అన్నాడు. కానీ ఆయన మంది ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇస్తా ఉన్నారు, అది ఇవ్వలేదు. మెగా డిఎస్సి, ఇది అసలు చెప్పినట్టు కూడా గుర్తులేదు జగన్మోహన్ రెడ్డికి. ఇక ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్, ఈ క్యాలెండర్ ఏదో పోయింది కానీ అసలు దాని మీద సెటైర్లు వేస్తున్నారు ఇప్పుడు. ఎవరు? చర్మలనే వేస్తున్నారు. ఇక అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ ఇస్తా ఉన్నారు. కానీ అమ్మఒడి దానికి పరిమితులు పెట్టేశారు. ఎన్ని లక్షలైనా ఉచిత వైద్యం అనేది ఎన్ని లక్షలైనా అన్నారు, దానికి కూడా భారీ క్రెడిట్స్ పెట్టారు. జబ్బు చేసిన వ్యక్తి ఇంట్లో రెస్ట్ తీసుకుంటే ఆర్థిక సహాయం. సో అప్పుడు చెప్పినటువంటి హామీలు ఇవన్నీ కూడా. కార్పొరేట్ హాస్పిటల్స్కి ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయా? ఒకసారి ఆలోచించుకోవాలి. ఆయన చెప్పిన అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడని అంటే ఖచ్చితంగా చేయడం అనేటువంటి దానికి ఇవన్నీ ఉదాహరణ. డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేసాడా అనేది డ్వాక్రా వాళ్ళు తెలుసుకోవాలి. ఇక ఒక్కో డ్వాక్రా మహిళలకు 50,000 లాభం అన్నారు. లాభం వస్తుందా? సన్న బియ్యం పంపిణీ, అసలు బియ్యమే చక్కగా సరఫరా కావట్లేదు, పురుగులు పట్టినటువంటి బియ్యం సరఫరా చేస్తుంది. ఎన్నికల నాటికి ఉన్న రుణాలు మాఫీ జరగలేదు. ప్రతి మండలంలో వృద్ధాశ్రమం, అసలు అది మర్చిపోయారు. పెన్షన్ ఇస్తున్నాను కాబట్టి ఇంకేం అవసరం లేదు అనుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజీ, ఆ కోల్డ్ స్టోరేజీలు ఏమేమి కానీ ఆయన చెప్పినటువంటి మాట మాత్రం కోల్డ్ స్టోరేజ్లో పడిపోయింది. ఇక రైతుల కోసం పగటిపూట 9 గంటల విద్యుత్తు, ఇది 3 ఫేజ్ అయితే ఇవ్వట్లేదు. ఇక 10 రోజుల్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కావాలంటే లంచాలు ఎంత అడుగుతున్నారో గ్రౌండ్ లెవెల్లో పోతే తెలిసింది జగన్మోహన్ రెడ్డికి. నగరంలో టెక్స్టైల్ పార్కు, సో రోజాకే తెలియాలి. ఇక 4,000 కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి. ప్రకృతి విపత్తులు వస్తే అసలు జగన్మోహన్ రెడ్డి ఆకాశ మార్గంలో వెళ్ళటం తప్పితే ఏం లేదు. ఈ మధ్యకాలంలో ఆయన ఆకాశ మార్గంలో మొత్తం నిండిపోయింది చూసి వెళ్ళిపోయారు. సో 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, సో అది లేదు. గిట్టుబాటు ధర గ్యారంటీ, అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందంటారు ఇప్పుడు కానీ అడిగితే. ఉచితంగా బోర్లు, అసలు బోర్లు ఇప్పుడు వేయడానికి కూడా లేకుండా ఇప్పుడు కొన్ని ఆల్రెడీ బోర్లు పెడితే మీటర్లు బిగిస్తామని చెబుతున్నారు. ఇక కౌలు రైతులకు రైతు భరోసా, ఈ రైతు భరోసా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వేసిన దాన్ని ఈయన ఖాతాలో వేసుకుంటున్నారు. ప్రతి రైతుకి 12,500, మరి అది మర్చిపోయినట్టున్నారు. పోలవరం పూర్తి చేస్తాం, ఇందుకన్నా పెద్ద జోకు లేదు. వెలుగొండ పూర్తి చేస్తాం, ఉత్తిత్తి వెలుగొండ ప్రారంభోత్సవం చేశాడు. తర్వాత గుండ్రవెల పూర్తి చేస్తాం, అసలు దాని పేరే మర్చిపోయినట్టున్నారు. రామతీర్థం పూర్తి చేస్తాం, ఇది మర్చిపోయారు. గుడ్లకమ్మ పూర్తి చేస్తాం, అసలు ఇవన్నీ పేర్లు గుర్తుండే లేవు జగన్మోహన్ రెడ్డికి. రాజోల్ ప్రాజెక్టును పూర్తి చేస్తాం, సోమశిల కాలువను పూర్తి చేస్తాం, రాళ్లపాడు ప్రాజెక్టు పూర్తి చేస్తాం, కుందు నదిపై లిఫ్ట్ ఏర్పాటు, సోమశిల ఎత్తిపోతల 2 ఏళ్లలో పూర్తి, వెలుగొండ ప్రాజెక్టు 2 ఏళ్లలో పూర్తి. ఇవన్నీ ఆయన 2019లో ఇచ్చినటువంటి హామీలు. ఏది అడిగినా కానీ ఆయన ఓకే చెప్పాడు 2019లో. సో రామాయపట్నం పోర్టు పూర్తి చేస్తాం, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండేది, ఈయన పూర్తి చేస్తామని చెప్పారు, జనాలు నమ్మారు. సో ప్రతి నియోజకవర్గంలోనూ డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటు. ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ కల్తీ మద్యం దాగి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈయన డి అడిక్షన్ సెంటర్ పెడతారంట. సో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు, ఎందుకన్నా పెద్ద జోకు లేదు. ఇంటి నిర్మాణం మీద పావుల వడ్డీకే రుణం. బ్యాంకర్లు అసలు ముందు గవర్నమెంట్గా ఇవ్వకపోతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఇంకా ఇంటికి ఏమి ఇప్పిస్తాడు మామూలు వాళ్ళకి. పేదలకు ఇళ్లకు 3 లక్షల మాఫీ,
సో వీళ్ళందరూ బ్యాంకులకు వెళ్ళి బ్యాంకులు ఫైన్లు వేస్తుంటే అల్లాడిపోతున్నారు. చదువులకు అయ్యే ఖర్చు పూర్తిగా భరిస్తాం, ఎవరో కొంతమందికి ఇచ్చి మేమందరికి ఇచ్చామని చెప్తున్నారు. ఇక పెట్రోల్ డీజిల్ ఛార్జీలు తగ్గిస్తాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ఎక్కువ ఉన్నాయంటే అది ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అది ఆయన చేసింది. ఇప్పుడు కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం. దాదాపు 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు ఆయన. 9 సార్లు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి 2019 నుంచి ఇప్పటి వరకు 9 సార్లు పెంచాడు జగన్మోహన్ రెడ్డి. బస్ ఛార్జీలు తగ్గిస్తాం. బస్ ఛార్జీలు వాళ్ళ ఇష్టం, ఎన్నిసార్లు పెంచారో తెలుసు. ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగ భద్రత, ఉద్యోగులకి వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇంతవరకు ఇవ్వలేదు, వాళ్ళకి భద్రత కల్పిస్తారంట. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, వాళ్ళు ఆల్రెడీ రోడ్డు మీద పడి రోడ్లో ధర్నాలు చేయడానికి కూడా లేకుండా చేశారు. సో వైద్య మిత్రులకు ఉద్యోగ భద్రత, ఏఎన్ఎంలో ఉద్యోగాలు రెగ్యులరైజు, ఎందుకంటే పెద్ద జోకు లేదు. బ్రాహ్మణ కార్పొరేషన్కి ఏడాదికి 1000 కోట్లు కేటాయిస్తాం. ఇప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అడిగితే చెప్తారు అది ఎంత కేటాయించారు అనేది. కాపుల కోసం ఏడాదికి 2000 కోట్లు ఇస్తాం. ఇవన్నీ ప్రకటనలకే. కానీ ఆయన ఖాతాలో కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్ ఇట్లాంటివి పెట్టి వాళ్ళకు శాలరీ తప్ప ఆ కార్పొరేషన్ నిధులు లేవు. ఆ కార్పొరేషన్ తాకట్టు పెట్టి రుణాలు తీసుకొచ్చుకుంటున్నాడు రాష్ట్రం నడపడానికి. 2000 కోట్లతో యాదవ్ కార్పొరేషను, బీసీలకు ఏడాదికి 15,000 కోట్లు, అంటే బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ ఇవన్నింటినీ ఆల్మోస్ట్ క్లోజ్ చేసేసారు. వాటి బదులు ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చి వాళ్ళ శాలరీస్ ఇస్తూ ఇవన్నీ కట్ చేసేసారు. బీసీలకు ఏడాదికి 15,000 కోట్లు అన్నారు, ఎక్కడ కనపడవు మనకి. దూదేకుల ఫెడరేషన్ ఏడాదికి 40 కోట్లు, ఎక్కడ కనపడదు. ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ, ప్రభుత్వ ఉద్యోగులను అడగాలి ఈ మాట, పిఆర్సీ వేశారా అని. అసలు జగన్మోహన్ రెడ్డి గురించి మామూలుగా చెప్తారు ప్రభుత్వ ఉద్యోగులు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి అధిక నిధులు, అసలు ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిధులు ఎక్కడ ఉన్నాయి? అసలు ప్రభుత్వం నడపడానికే లేవు, ఇరిగేషన్ ప్రాజెక్టు నిధులు ఎక్కడ వస్తాయి? చెరువుల నిర్మాణం చేపడతాం, చెరువులను ఆక్రమించుకుంటున్నారు, నిర్మాణం తర్వాత సంగతి. అర్చకులకు ఇళ్ల నిర్మాణం, అసలు అర్చకులను ఏం చేశారో మన అన్నవరం టెంపుల్ వాళ్ళని అడిగితే చెప్తారు, కాంట్రాక్ట్కి ఇచ్చేస్తున్నారు అర్చకులను కూడా విచిత్రంగా. అర్చకులకు 10,000 నుంచి 35,000 ఇస్తాం. సో వాళ్ళని అడిగితే చెప్తారు ఎంత ఇస్తున్నారు అనేది. ఇమాములకు ఇళ్ల స్థలాలు ఇస్తాం. ఇప్పుడు వాళ్ళకు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇమాములు ఇప్పుడు బయటకు వచ్చారు, గౌరవ వేతనం ఇస్తూ ఉన్నారు. మా గౌరవ వేతనం ఏందని ఇళ్ల స్థలాల తర్వాత సంగతి. సో ఇమాం మౌజంలకు 15,000 గౌరవ వేతనం. సో వాళ్ళకి ఇవ్వట్లేదని వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. కాంట్రాక్టులు ఉద్యోగులు, నిరుద్యోగులకు ఇళ్ల స్థలాలు. సో నిరుద్యోగులు ఇళ్ల స్థలాలు ఇచ్చి కాంట్రాక్టులు ఇస్తూ ఉన్నారు. మరి ఏంటో హామీ. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు. సో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అనేది ఎండమావి అనమాట. అది కనిపిస్తుంటుంది దగ్గరగా, ఇచ్చింది లేదు ఇప్పటివరకు ఎవరికి కూడా. కానీ ఆయన హామీ ఇచ్చాడు. ఉద్యోగాల విప్లవం, నిజమే ఉద్యోగాల విప్లవం బాగా వచ్చింది. ఎందుకు ఎక్కడ వచ్చింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సింపథైజర్స్కి ఆల్రెడీ అసలు ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఉద్యోగాలు ఇచ్చి ఆఫీసు రాకుండానే శాలరీస్ గౌరవ వేతనం ఇస్తున్నారంట. అది ఉద్యోగాల విప్లవం అంటే. 3 ఏళ్లలో కడప స్టీల్ ప్లాంట్, కడపకు స్టీల్ ప్లాంట్ తెస్తానన్నాడు ఆయన. నాకు తెలిసి బ్రాహ్మణి స్టీల్స్ ఓపెన్ చేశారు అప్పుడు రాజశేఖర రెడ్డి బతికున్న రోజుల్లో. గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళిద్దరు నిజంగా వస్తుందేమో అనుకున్నారు, ఇప్పటివరకు లేదు అది. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తాం, రిజర్వేషన్లు మా పరిధిలో లేదంటారు ఇప్పుడు చెప్తే. ఉద్యోగుల హెల్త్ కార్డులు, ఇది పెద్ద జోకు, అసలు డబ్బులే లేవు అని చెప్పి వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. నామినేషన్ పనుల్లో ఎస్టీ బీసీ మైనార్టీలకు 50%. సో ఆల్రెడీ పెద్దిరెడ్డి ఏం చేస్తున్నాడో చెప్పారు ఈ మధ్యకాలంలో. ఎస్సీ బీసీ ఎమ్మెల్యేలు వచ్చి ప్రమాద బీమా 10 లక్షలు, గొర్రెలు మేకలు చనిపోతే 6,000 పరిహారం, పేదలకు నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు. సో ఇది పెద్ద జోక్, ఇది 200 యూనిట్లు ఉచితం అని. ఎందుకంటే బిల్లుల్లో వీళ్ళు ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పి ఇష్టానుసారంగా వేసుకొని కొన్ని 100 కోట్లు రాబట్టారు ప్రజల నుంచి. ఎస్సీ వర్గీకరణపై చట్టబద్ధంగా వెళ్తాం, దాని గురించి మాట్లాడట్లా. అదేమంటే దాని కేంద్ర పరిధిలో అంటారు. నాపరాయ పరిశ్రమకు విద్యుత్ ఛార్జీలు యూనిట్కి ₹3.70 తగ్గింపు, అది హామీ వరకే. ఇక రజకులను ఎస్సీలుగా గుర్తిస్తాం. ఇప్పుడు అడిగితే కనుక ఇది నా పరిధిలో లేదంటారు. టమాటా జ్యూస్ పరిశ్రమ ఏర్పాటు, జ్యూస్ చేశారు, ఏపీని జ్యూస్ చేశారు టమాటో జ్యూస్ తర్వాత. జర్నలిస్టులకు పెన్షన్ అంశాన్ని పరిశీలిస్తాం. సో ఇస్తాననే లేదు, పరిశీలిస్తామని ఏం చేస్తారు? పరిశీలిస్తున్నాం అని చెప్తారు ఇప్పుడు. సో ప్రైవేట్ టీచర్ల కోసం ప్రత్యేక చట్టం.
సో వాళ్ళని రోడ్డుని పడేశారు, ప్రైవేట్ టీచర్. అసెంబ్లీలో తీర్మానం, ధర వచ్చే వరకు కోల్డ్ స్టోరేజ్లో ఉచితంగా నిల్వ ఉంచుకునే సదుపాయం, అప్పుడు కానీ అప్పులు పాల్గొగలరు రైతులు. కనీస మద్దతు ధర ఇవ్వండి అని వాళ్ళు అడుగుతుంటే ధర వచ్చేంత వరకు కోల్డ్ స్టోరేజ్లో పెడతారు. అంటే అప్పుడు బ్యాంకు వడ్డీలు లేకపోతే ప్రైవేటు వడ్డీలు పోయి ఆత్మహత్యలు చేసుకుంటారు రైతులు. అప్పులు ఇచ్చిన వారు ఆ కుటుంబాలను పీడించకుండా చట్టం, అప్పులు ఇచ్చిన వాళ్ళు పీడించుకున్న చట్టం అవసరం లేదు, వాళ్ళని పీడించుకుని చాలు. ప్రభుత్వ రంగంలో మూతపడిన డైరీలు తెరిపిస్తాం. సో డైరీలు తెరిపించడం కాదు, ఉన్న డైరీలు మూపిస్తున్నారు. ఇప్పుడు పొన్నూరులో ఏం జరిగింది, అక్కడ పొన్నూరు మాజీ ఎమ్మెల్యేని దూల్పల్లి నరేంద్రను అరెస్ట్ చేసి అక్కడ ఏదో డైరీలో జరుగుతుందని గందరగోళం చేశారు. ఆ డైరీని డిస్టర్బ్ చేయాలని చేశారు. అమూల్ని తీసుకొచ్చే ప్రయత్నం, అంటే గుజరాత్ డైరీలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మూతపడిన చక్కెర కర్మాణాలను తెరిపిస్తాం. ఇప్పుడు ఉండే వాటిని మూసేయకపోతే చాలు. నల్లబెల్లం అమ్మకాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తేస్తాం. డ్రగ్స్, ఈ నిషేధం ఏమో కానీ డ్రగ్స్ మాత్రం వస్తున్నాయి. సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు టమాటా జ్యూస్ పంపిణీ, ఏదైనా పంపిణీ చేస్తారు, వినేవాళ్ళు ఉంటే ఏదైనా చెప్తారు. రైతుల తరహాలో చేనేతలకు బీమా, బీడీ కార్మికులకు గిట్టుబాటు కూలీ లభించేలా చర్యలు. ఇష్టం ఎన్ని హామీలు ఇచ్చారో, 134 హామీలు ఇలా చెప్పుకుంటే కొద్ది గుర్తున్నాయి, కోట్ చేసామన్నమాట. ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయి. అమరావతిలో 10 ఎకరాల్లో యాదవ్ భవనం, అమరావతిలో యాదవ్ భవన్ ఇస్తారంట. సో నూలు కొనుగోలుపై 2000 సబ్సిడీ, దుల్హాన్ పథకం కింద యువతలకు 1,00,000 సాయం, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు. ఇప్పుడు ఆ బ్యాంక్ అని ఏర్పాటు చేసినట్టు ఈ బ్యాంక్ నుంచి కూడా అప్పు తీసుకునేవాడు జగన్మోహన్ రెడ్డి. సో కృష్ణా జలాలను పచ్చూరుకు తీసుకొస్తాం. అసలు కృష్ణాలో జలాలే లేవు అక్కడ, అది ఇంతవరకు నిర్మించలేదు, దానికి కనీసం మరమ్మతులు కూడా చేయలేదు. పశువులను కొనుగోలు చేసి పేదలకు పంపిణీ, జనాలనే పశువులను చేసావు కదా దాదాపుగా, అందరినీ మోసం చేసి. భోగాపురం విమానాశ్రయం పూర్తి, ఆ భోగాపురం విమానాశ్రయాన్ని కుదించాడు ల్యాండ్. మందర పోర్టు పూర్తి. కార్మికుల కోసం చేమకుర్తి ప్రాంతంలో ఈఎస్ఏ హాస్పిటల్ ఏర్పాటు. అక్కడ గ్రానైట్ పరిశ్రమ మూతేసేలా చేస్తున్నారు, రైడింగ్ చేసి వాళ్ళకి పని లేకుండా చేస్తున్నారు ఈఎస్ఐ తర్వాత. మోగా చోటి పిల్లలందరికీ ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు. ఇష్టం ఎన్ని కావాలంటే నేను చెప్పారు. చేనేత మహిళలకు 45 ఏళ్లకే 2000 పింఛను. వైఎస్ఆర్ పెళ్లికాని కింద ప్రతి వధువుకు 1,00,000. ఎంతమందికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. దళితులపై అక్రమ కేసులు ఎత్తివేత, దళితులపైన కేసులు కాదు డోర్ డెలివరీ చేస్తున్నారు చంపేసి. కొల్లేరు భూములు రీసర్వే చేసి కాంటూరు పరిధి నిర్ణయించి తగిన న్యాయం చేస్తాం. అక్కడ ఎవరైనా వైసీపీ వాళ్ళు ఉంటే న్యాయం చేస్తారు. ప్రతి గ్రామంలో చెరువుల నిర్మాణం, ఆ చెరువుల్లో మట్టి తోడుకుని వెళ్తున్నారు, నిర్మాణం తర్వాత సంగతి, వాటిని డిస్టర్బ్ చేస్తున్నారు. చేపల చెరువులకు నీళ్ళు ఇస్తాం. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు, ఉంటే కదా. రైతుల కాంట్రాక్టులకు రోడ్ ట్యాక్స్ మినహాయింపు, రైతుల ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ మినహాయింపు. సో అది కూడా ఇంప్లిమెంట్ చేసినట్లేదు. ఆశా వర్కర్లకు తెలంగాణ కంటే 1000 రూపాయలు అధికం జీతం. ఇది పెద్ద జోకు. దాని మీద 4 రోజులు పాపం వాళ్ళందరూ ధర్నాలు చేశారు, కానీ వాళ్ళు పట్టించుకోలేదు. 500 జనాభా కలిగిన తండాలు గిరిజన గూడెంలు పంచాయతీలుగా మార్పు. నెక్స్ట్ టైం గెలిపిస్తే అప్పుడు చేస్తానంటాడు ఇవన్నీ. గిరిజనులకు పూచీకత్తు లేకుండా పాల వడ్డీకి రుణాలు. పూచీకత్తు లేకుండా ఎవరైనా ఇస్తారా బ్యాంకు వాళ్ళు? అదింట్లో ఆంధ్రప్రదేశ్ నమ్మి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల్లో ఉంది, దాన్ని నమ్మి ఎవరు ఇస్తారు? గిరిజనులకు బ్యాక్లాగ్ పోస్టులు, అసలు పోస్టులే లేవు, బ్యాక్లాగ్ ఏమన్నా. పోలవరం నిర్వాసితుల ఇళ్ల స్థలం విస్తీర్ణం పెంపు. సో పోలవరం నిర్మిస్తే కదా. రొయ్యలు చేపలకు మద్దతు ధర, ఇవ్వడానికి అవి చేతిలో ఉందా? ఆక్వాకు ₹50 యూనిట్ విద్యుత్తు, అది అటకెక్కిచ్చారు. కాలువల పక్కనే ప్రతి ఊరిలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు, అవి కట్టడానికి డబ్బులు ఉంటాయి కదా. ప్రతి ఊరిలో మినరల్ వాటర్ ప్లాంటు. అబ్బో, మినరల్ వాటరే ఇక్కడ, మామూలు నీళ్ళు లేవు, మినరల్ వాటర్ ఎక్కడ? అల్లికలపై ఆధారపడ్డ మహిళలకు ప్రతి నెల 2000 పెట్టుబడి సబ్సిడీ. అగ్రిగోల్డ్ బాధితులకు 1100 కోట్లు విడుదల. ఈ అగ్రిగోల్డ్ అంశాన్ని ఎంత రాజకీయంగా వాడుకున్నారు అప్పట్లో, తర్వాత వాళ్ళ ముఖం వైపు కూడా చూడాలి. బీసీల్లో ప్రాతినిధ్యం లేని కులాలకు ఎమ్మెల్సీ పదవులు. డబ్బున్న వాళ్ళకే కదా ఎమ్మెల్సీ పదవులు, ఎమ్మెల్యే పదవులైనా ఏ క్యాస్ట్లో వాళ్ళైనా. ఉద్యోగుల పదవి విరమణ తర్వాత ఉచితంగా స్థలంతో పాటు ఇళ్ల నిర్మాణం. మాకు నెలకి జీతం చాలు అంటున్నారు వాళ్ళు. ప్రభుత్వ స్కూల్లో అవసరమైన మేరకు టీచర్ల నియామకం. మొత్తం ఉన్న ఉద్యోగాలను స్కూల్నే లేపేడేశారు, స్కూళ్ళను మెర్జ్ చేసేసి మొత్తం స్కూళ్ళ సంఖ్యను తగ్గించారు. ఇంకా టీచర్ల నియామకం ఎందుకు? చేనేతలకు జీఎస్టీ భారం తగ్గించేందుకు కృషి. ఇంకేం కృషి చేస్తారులే. కుల వృత్తులకు స్వర్ణయుగం తెస్తాం. ఆల్రెడీ స్వర్ణయుగం అయింది, ఇప్పుడు జగన్ యుగం నడుస్తుంది కదా. జిల్లాకు స్కిల్ డెవలప్మెంట్ సెంటరు.
ఎందుకు? ఏ విధంగా దోచుకోవాలి, ఏ విధంగా విదేశాలకు మళ్లించాలని. చేనేత కార్మికులకు వడ్డీ లేకుండా 1,00,000 రుణం, చేనేతలకు ఇల్లు, మగ్గాలకు షెడ్లు నిర్మిస్తాం. ఏ ఇష్టం ఏది అడిగినా అప్పుడు పోవటం, పాదయాత్రలో ఏది కావాలంటే అదెంత పని అమ్మా ఇచ్చేస్తాం అంతే. చేనేత కార్మికులకు 5% GST తగ్గిస్తాం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ఏ నగరంలో ఆపరేషన్ చేయించుకున్నా ప్రభుత్వమే భర్తీస్తుంది, ఏపీలో తప్ప. సో అంటే ఇక్కడ ఏమన్నా వైసీపీకి సంబంధించిన హాస్పిటల్ ఉంటే వాటికి పంపిస్తారు. అసలు ఉన్న హాస్పిటల్కే డబ్బులు ఇవ్వలేదు ఇంతవరకు. వాళ్ళు మా ఆరోగ్యశ్రీ మేము ఇంప్లిమెంట్ చేయలేము అంటున్నారు. ఆక్వా పార్కు, ఆక్వా రైతులకు ఉచిత కరెంటు, సాధ్యమని అసలు ఎందుకు ఇచ్చినట్టు హామీ? అసలు ఏదీ లేదు, ఏది ఇంప్లిమెంట్ చేయలేము, మనం చేయము అనేది ముందే తెలుసు కాబట్టి అన్నీ ఇచ్చేశారు. చెబుకుర్తి గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లకు రాయల్టీ 40% తగ్గిస్తాం. వాటన్నిటిని ఎత్తేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు గ్రానైట్ పాలిషింగ్ యూనిట్కు ₹7.30 ఉన్న విద్యుత్ ఛార్జీ ₹3.75 తగ్గిస్తాం. ముందు అసలు తగ్గించడం కాదు, మా కంపెనీల జోలికి రాకుండా ఉంటే చాలు బాబు అని చెప్పి గగ్గోలు పెడుతున్నారు వాళ్ళు. సో ఇవి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు. ఆయన నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి ఆయన వెళ్ళారు ప్రజల్లోకి. 134 నాకు గుర్తున్న వాటికి ఉన్నంత వరకు నేను కోట్ చేశాను. ఇంకా గుర్తులేని హామీలు చాలా ఉన్నాయి. సో వాటిని అమలు చేశారా లేదా అనేది మీరు కూడా డిసైడ్ చేసి మీరు ట్రోల్ చేయొచ్చు. నాకు గుర్తున్నంత వరకు నేను మీకు గుర్తు చేశాను. సో అవి నిజమా కాదా అనేది మీరే తేల్చండి. థ్యాంక్ యూ.